కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సింపుల్ ట్రిక్స్తో యాప్టిట్యూడ్ కోర్సులో నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. Hi, this is Sirisha. I'm a handwriting trainer and a graphologist. ఈరోజు వీడియోలో మనం బబుల్ లెటరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బబుల్ లెటరింగ్ లైక్ నేమ్లోనే మీకు అర్థమవుతుంది కదా, లైక్ దే ఆర్ బబ్లీ లెటర్స్. చాలా చూడటానికి చాలా బబ్లీగా కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం? అండ్ కాలిగ్రఫీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నౌ వీఆర్ డిస్కసింగ్ బబుల్ లెటరింగ్. ఇవన్నీ ఇట్స్ ఎ క్రియేటివ్ వర్క్. మీకు లోగోస్ డిజైన్ చేయాలన్నా ఆర్ అదర్వైజ్ లైక్ ఏ హాబీ ఆల్సో యూ క్యాన్ లెర్న్ దిస్. మీరు మీ ప్రాజెక్ట్ వర్క్స్ పక్కన వాళ్ళతో మీ ప్రాజెక్ట్ వర్క్ చాలా బాగా కనిపించాలి, స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే దెన్ యూ క్యాన్ యూస్ కాలిగ్రఫీ. మీరు గ్రీటింగ్ కార్డ్స్ రాయాలి అండ్ మీకు క్రియేటివిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ క్యాన్ గో విత్ ద కాలిగ్రఫీ. మనం ప్రీవియస్ వీడియోలో బ్రష్ కాలిగ్రఫీ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఈ వీడియోలో మనం బబుల్ లెటరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. బబుల్ లెటరింగ్ అంటే ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్ బబుల్ లెటరింగ్. మీకు బబుల్ లెటరింగ్ ఇలా కనిపిస్తుంది, చూడటానికి చాలా బబ్లీగా ఉంటుంది అని అంటే లైక్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం జీబ్రా రాసాం. జీబ్రా మనకు చూడటానికి ఎలా కనిపిస్తుంది? ద సేమ్ వీఆర్ ఏబుల్ టు పోర్ట్రే హియర్. ఆ కలర్స్ అయినా, దట్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ మేక్ ఏ లైక్ రియల్, like we are trying to give it a realistic look. Giraffe rasam kinda, giraffe, those color combinations we are using. And see, we are making the horns, tails also we can make. So totally me creativity మీద డిపెండ్ అవుతుంది ఇది. అండ్ సి ఇక్కడ వామ్ అని రాసాం. సో ఆ కలర్స్ ఎలా ఉంటాయి, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం ఇక్కడ రియల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించాం. సో మీరు రియల్గా చూసే లైక్ మనం డైలీ లైఫ్లో చూస్తాం కదండి, పిజ్జాస్, బర్గర్స్, we can write everything in bubble lettering. అలా రాసేసి దెన్ యూ కెన్ లైక్ పోర్ట్రే ద సేమ్ ఇమేజ్. మనకి ఎలా కనిపిస్తుందో మనం వాటికి అలాంటి ప్యాటర్న్స్, అలాంటి కలరింగ్ చేస్తే ఇట్ లుక్స్ వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ వెరీ క్రియేటివ్. చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. సో మీకు ఈరోజు బబుల్ లెటరింగ్ ఎలా రాయాలి కొన్ని మీకు బేసిక్స్ చూపిస్తాను. జస్ట్ కొన్ని బేసిక్స్. బబుల్ లెటరింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఏ లెటర్ అయినా దాన్ని మనం బబుల్ లెటర్గా ఎలా రాయొచ్చు, లైక్ హౌ టు మేక్ దాట్ టు బబుల్ లెటర్ అనేది మీకు చూపిస్తాను. నార్మల్ పెన్సిల్, ఎరేజర్ అండ్ స్కెచ్ పెన్ ఈజ్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెటర్ ఏ ఉంది. లెటర్ ఏ మనం రాస్తాం. లెటర్ ఏ నార్మల్గా ప్రింట్లో రాయండి లైక్ దిస్. మనం లెటర్ ఏ రాసాం. ఈ లెటర్ ఏని బబుల్ లెటర్గా ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. సేమ్ లెటర్ ఏ మనం బబుల్ లెటర్గా రాస్తే ఎలా ఉంటుంది? లెటర్ ఏ స్కెలిటన్ ఫామ్ చేసాం. దెన్ వీఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైన్స్. ఇలా కొన్ని గైడ్ లైన్స్ మనం ప్రిపేర్ చేసాం టు మేక్ ద బబుల్ లెటర్. చూడండి, లెఫ్ట్ సైడ్ మనం కొంచెం థిక్గా ఫామ్ చేసాము అండ్ రైట్ సైడ్ కొంచెం థిన్. ఓకే, అండ్ దిస్ లైన్, ఈ లైన్ లైక్ దిస్. అవుట్లైన్, ఓన్లీ అవుట్లైన్ మనం ట్రేస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ యువర్ బబుల్ లెటర్. సో ఈ గైడ్ లైన్స్ అని తర్వాత ఇరేజ్ చేసేసుకోవచ్చు. ఆల్ దిస్ గైడ్ లైన్స్. చూడండి, నార్మల్ ఏకి బబుల్ లెటర్ ఏకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ కదా, బబ్లీగా, ఎంత క్రియేటివ్గా ఉంది. సో ఇన్సైడ్ మనం ఏం చేయొచ్చు, చాలా ఫిలప్స్ చేసుకోవచ్చు. కొన్ని మనము కలర్స్ డ్రా వేద్దాం. దీంట్లో ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ ఇద్దాము. విల్ మేక్ ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ లైక్ దిస్. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయినా ఇవ్వచ్చు. యువర్ క్రియేటివిటీ టోటల్గా. లోపల వేసే ప్యాటర్న్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నాకు సడన్గా ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది కాబట్టి ఐఎమ్ మేకింగ్ ద ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ హియర్. నా పైన ఒక కలర్ అండ్ కింద ఈ రిమైనింగ్ స్పేస్ అంతా నేను బ్లూ కలర్తో ఫిల్ చేస్తాను లైక్ దిస్. సీ హౌ క్రియేటివ్ ఇట్స్ లుకింగ్. పైన మనము చిన్న చిన్న స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేయొచ్చు. యువర్ క్రియేటివిటీ. ఇట్లా లైక్ రియల్ ఇమేజ్ మనము పోర్ట్రే చేస్తాం లైక్ దిస్. సి మనకి నార్మల్ లెటర్ ఎలా ఉంది, బబుల్ లెటర్ ఎలా ఉంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఏ లెటర్ అయినా మనం రాయొచ్చు.
ఇంటూ అ బబుల్ లెటర్. వీ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ అ బబుల్ లెటర్. మనం నెక్స్ట్ లెటర్ చూద్దాం. కొన్ని బిసిడి వరకు చూద్దాం. బి రాయాలనుకోండి. బి నార్మల్ బి ఇలా ఉంటుంది. దీన్ని బబుల్ లెటర్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? లైక్ దిస్. జస్ట్ ఈ అవుట్లైన్ ట్రేస్ చేస్తాం. లైక్ దిస్. తర్వాత లోపల గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎరేజ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, నార్మల్ బీకి ఈ బీకి ఎంత డిఫరెన్స్ ఉంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్. లోపల మనం సింపుల్గా హార్ట్స్ వేసేసుకుందాం. సింపుల్, ఇట్ లుక్స్ వెరీ సింపుల్. ఇలా సో దిస్ ఈస్ బబుల్ లెటరింగ్. Inside also you can just color it using the other colors. Completely your creative. మీకు ఎలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది అంటే అలా చేసుకోవచ్చు. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ చాలా స్లో ప్రాసెస్. మీరు ఎవరికైతే క్రియేటివిటీ, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దే కెన్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దే కెన్ డూ దిస్. When we do something on our own, it gives a lot of satisfaction. మీ ఫ్రెండ్కి ఇలా మీరు నేర్చుకొని ఇలా క్రియేట్ చేసేస్తే దే విల్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో, మీకు చాలా సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. లైక్ దిస్. ఇప్పుడు మనం ఒక చిన్న వర్డ్ రాద్దాం. యూ విల్ రైట్ ద వర్డ్ కౌ అండ్ యూ విల్ డూ సమ్ బబుల్ లెటరింగ్ ఫర్ దాట్. సింపుల్. యూ కెన్ యూజ్ బ్లాక్ స్కెచ్ పెన్ ఆల్సో. సేమ్ కౌ ఇమేజ్ని మనం పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాం దీంట్లో. దిస్ పుట్ ద ఐస్ లైక్ దిస్. ద గైడ్ లైన్స్ పెన్సిల్తో చేసినంత మూవ్ చేసేసుకోవచ్చు మనం. విల్ యూజ్ ఎల్లో కలర్ హియర్. ఇక్కడ ఎల్లో కలర్ చూసి కౌ ఎలా కనిపిస్తుంది మనకి. ఇట్స్ కొంచెం జీబ్రా ప్యాటర్న్ వస్తుంది కౌకి. విల్ డూ దాట్ హియర్. లైక్ కొంచెం జీబ్రా ప్యాటర్న్ లాగా చేద్దాం. లైక్ హౌ ద కౌ లుక్స్ సేమ్ ఇక్కడ అదే మనం పోర్ట్రే చేస్తున్నాం. ఈ ప్యాటర్న్స్ అనేవి మన లైక్ మనం ఎలా చూస్తున్నామో కౌని అలా చేయొచ్చు మీరు. సో దిస్ ఈస్ బబుల్ లెటరింగ్. మనము నార్మల్ లెటర్కి బబుల్ లెటర్కి డిఫరెన్స్ చూసాం కదా. అండ్ ఆల్సో వీ మేడ్ సమ్ ఇమేజెస్, సమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్సైడ్ దట్. ఇక్కడ మనం కౌ అనే వర్డ్ కూడా రాసాం. కౌ మనకి ఎలా కనిపిస్తుందో సేమ్ ఆ ఇమేజ్ని ఆ వర్డ్లో పోర్ట్రే చేసాం. సో దిస్ ఈస్ ద లైక్ స్పెషాలిటీ ఆఫ్ బబుల్ లెటరింగ్. బబుల్ లెటరింగ్ రియల్ ఇమేజెస్ని వర్డ్స్ రూపంలో రాయొచ్చు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వీటికి ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుంది? లోగోస్ డిజైనింగ్. మీరు ఓన్గా కొన్ని లోగోస్ డిజైన్ చేయొచ్చు. అండ్ మీ క్రియేటివ్గా ఏమన్నా లైక్ యాజ్ అ హాబీ ఆల్సో యూ కెన్ డూ. ఓకే, యా, థ్యాంక్ యూ.